Hello everyone, welcome to Nikki Nutrients YouTube channel and please do like, share and subscribe for more videos. And ఈ అవుట్ఫిట్ వచ్చేసి లంగా జాకెట్ కొంచెం డిఫరెంట్గా అంటే లైక్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ పైన బ్లౌజ్ పేరప్ చేసి లంగా జాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను కింద. సో 4 మీటర్స్ తీసుకొని 25 సెంటీమీటర్స్ తోని కింద బాటమ్ కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను. లైక్ 4 ఇయర్స్ ఉంటుంది బేబీ, అట్లా 4-5 ఇయర్స్ బిలో 5 ఇయర్స్ వాళ్ళకు ఇది సెట్ అవుతుంది. సో సేమ్ నేను లైనింగ్ క్లాత్ కూడా సేమ్ లెంత్తోనే నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకొని వీటికి ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్, అంటే లైక్ ఫుల్ బ్లౌజ్ ఉండదు, ముందు ఇట్లా కట్ వర్క్ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది. ముందు నేను ఒక రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను ముందుగా, చూడండి. తర్వాత హైట్ వచ్చేసి 13 పెట్టుకున్నాను కదా, అండర్ ఆర్మ్స్ వచ్చేసి 5, షోల్డర్ వచ్చేసి 5. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఇప్పుడు లైక్ ఇక్కడ షోల్డర్స్ మనం జాయిన్ చేస్తాం కదా, అది 2.5 పెడుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలే కదా, 2.5 సరిపోతుంది. పెద్దవాళ్ళకు 3 అలా పెట్టుకుంటాము. చూడండి, ఇలా నేను ఒకటి జాయిన్ చేసుకుని ఒకటి సపరేట్ చేసుకున్నాను. ఇలా కట్ వర్క్ నేను గీసుకున్నాను. 2 ఇంచ్ గ్యాప్తో నేను కట్ వర్క్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా రౌండ్ లైక్ బాటిల్ క్యాప్ అయినా ఇంకేదైనా రౌండ్ బ్యాంగిల్, చిన్న మినీ బ్యాంగిల్తో అయినా మీరు ఇలా కట్ వర్క్ డ్రా చేసుకొని మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అనేది నేను హై నెక్ ఇచ్చాను, కొంచెం చిన్నగానే పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ప్లేస్ చేసేసి నేను ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. అంటే మొత్తం ఎక్స్ట్రా కట్ చేయట్లేను, నేను స్టిచ్ చేసుకున్న తర్వాత నేను కట్ చేస్తాను. అలా చేస్తే మనం స్టిచ్చింగ్ చేశాక మనం కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్. చూడండి, పాదమించి గ్యాప్తో నేను కట్ వర్క్ అనేది డ్రా చేసుకున్నాను. బక్రం ఏం వేయలేదు ఎందుకంటే చిన్నపిల్లలే కదా. సో ఇలా రివర్స్ తీసుకొని పైన కుట్టు వేసాను. వేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇలా నేను చేశాను. చూడండి, చిన్న బుట్ట హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ని కూడా నేను సేమ్ రివర్స్ తీసేసాను, తర్వాత జాయిన్ చేశాను. కొంచెం క్లిప్స్ అనేది మిస్ అయ్యాయి, సో నేను కంప్లీట్గా వీడియో తీయలేకపోయాను. వీటికి థ్రెడ్స్ ఇచ్చేసి చిన్న బుట్ట ఇచ్చేసాను అంతే. తర్వాత ఇది కింద లైక్ స్కర్ట్ పార్ట్ అన్నమాట. స్కర్ట్ పార్ట్ నేను లైక్ సింగిల్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకున్నట్టు అండ్ లంగా జాకెట్ లాగా యూజ్ చేసుకున్నట్టు నేను స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్ అన్న బాటమ్ పార్ట్ మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇది మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు, లేదంటే దాని మీద కోట్ పేరప్ చేసి లంగా జాకెట్ ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. కట్ వర్క్ కూడా ఇది మనం ఒక ఫ్రాక్ లాగా వేసుకోవాలంటే ఇలా స్టైలప్ చేయొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ట్రెడిషనల్గా ఉందో. వెడ్డింగ్స్కి ఏదైనా ఫెస్టివల్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీ న్యూట్రియంట్స్ యూట్యూబ్ channel. Thank you.